మీరెప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా చాలా రెడ్‌గా పండాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో ఇవాల్టి వీడియో ఏంటంటే స్టార్టింగ్‌లో చెప్పా కదా, గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా కూడా రెడ్‌గా పండాలంటే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటున్నా. మీరు నా వీడియోస్ అన్ని చూస్తే ప్రీవియస్ వీడియోలో నాకు ఈ టిప్ తెలియనప్పుడు నేను నార్మల్‌గా గోరింటాకు అట్లా గ్రైండ్ చేసి పెట్టేసుకునేదాన్ని. అస్సలు రెడ్‌గా పండకపోయేది, చాలా సప్పగా పండేదన్నమాట. సో నేను కూడా ఈ టిప్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేస్తారంటే గిన్నెలో కొంచెం వాటర్ పోసిన తర్వాత చింతపండు, ఇంకా సోంపు, ఉల్లిపాయ పొట్టు, ఇంకా టీ పౌడర్ ఇవన్నీ వేసి ఇంకా హాట్ వాటర్లో బాయిల్ చేయండి. ఈ ఆకులేంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, ఇవి వామాకులు అనమాట. గోరింటాకు మనం ఎప్పుడు పెట్టుకున్నా ఈ వామాకులో మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గోరింటాకులో వామాకు వేయడం వల్ల యూజ్ ఏంటంటే నాకు తెలియదు, నేను రీసెంట్గా తెలుసుకున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా థిక్గా రెడ్గా పండుతుంది అండ్ ఎక్కువ డేస్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నా దగ్గర గోరింటాకులు అయితే లేవు, నేను ముందుగానే గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అట్లా ఉంచేస్తానన్నమాట. ఎందుకు అని అంటే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను కదా, నాకు యూజ్ అవుతుంది, ఆకులు అయితే పాడైపోతాయి అని చెప్పేసి నేను గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. వామాకు, గోరింటాకు, ఇంకా ముందుగా బాయిల్ చేసుకున్న ఉల్లిపాయ, చింతపండు, సోంపు అవన్నీ వాటర్ లో బాయిల్ చేసాం కదా, ఆ రెమెడీ కూడా ఇందులో కొంచెంగా యాడ్ చేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని నా చేతికి అంటే నాకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకుంటున్నా. చూడండి, గోరింటాకు డే కన్నా నైటే మంచిగా పండుతుంది. ఎందుకంటే మనం చేతికి పెట్టుకొని పడుకుంటాం కదా, అప్పుడు మార్నింగ్ లేవంగానే చాలా రెడ్గా పండిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది, ఇంకా అర్థం కాదనమాట, ఆ నిద్రలో రెడ్గా పండిపోతుంది. ఇక్కడ నేను నైట్ అయితే పెట్టుకుంటున్నా గోరింటాకు, డే అయితే పని ఉంటది కదా పిల్లలతో అని చెప్పేసి. మీరు కూడా ఒకసారి వామాకుతో గోరింటాకు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటది, రెడ్గా పండుతుంది. ఎంత పండని గోరింటాకులు ఉన్నా సరే వామాకు కలిపి గ్రైండ్ చేసుకొని ఇట్లా మీకు నచ్చిన డిజైన్స్ వేసుకున్నారంటే చాలా రెడ్గా పండుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు. నాకు ఈ డిజైన్ అందరికి తెలిసే ఉంటది, నేను సింపుల్ గా ఉంటది కదా అని చెప్పేసి నార్మల్ గా అట్లా పెట్టి చూపిస్తున్నా. షార్ట్స్ వీడియోస్ లో, ఫుల్ వీడియోస్ లో చాలా మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, చూసేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఫైనల్ గా గోరింటాకు అయితే ఇంత రెడ్గా పండింది అనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను.